సంవత్సరాలు 75 సంవత్సరాలలో ఒక్కసారిగా బీజేపీ తన సత్తా చాటింది ఢిల్లీలో. 2015లో ఎట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలకు, తర్వాత జరిగిన ఎన్నికలలో 62 స్థానాలకు తన సత్తా చాటి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని నిర్దాక్షిణ్యంగా ఓటమి పాలు చేసి బీజేపీ ఈరోజు కేంద్రాన్ని మరొకసారి కైవసం చేసుకుంది. సుష్మా స్వరాజ్ ఎప్పుడైతే బీజేపీగా అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారో, తర్వాత షీలా దీక్షిత్ ఏకదాటిగా 13 సంవత్సరాలు ఢిల్లీని ఏలిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఒక్కసారిగా బీజేపీ తన పంజా విసిరి ఈరోజు ఢిల్లీని సైతం కైవసం చేసుకుంది. అది ఢిల్లీయే కానివ్వండి, ఢిల్లీ గల్లీయే కానివ్వండి, కల్కాజీయే కానివ్వండి, ఓఖ్లాయే కానివ్వండి, న్యూఢిల్లీ కానివ్వండి, లేకుంటే జంగ్పూరా కానివ్వండి, పత్పత్గాంజ్ కానీ, కస్తూరిబా నగర్ కానివ్వండి, లేకపోతే షకూర్ బస్తీ అయినప్పటికీ తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్ళింది. 60.54% ఓట్లు అయినప్పటికీ దాదాపుగా 48% ఓట్స్తోని, అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా 43-44%తోని వెనకంజ ఉంచుతూ అత్యంత మహారాజులను ఓడగొట్టింది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడైన అరవింద్ కేజ్రీవాల్ను కూడా మనీష్ సిసోడియాని కూడా ఇంటి దారి పట్టించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యావత్తు భారతదేశం ఈరోజు అయితే సంబరాలు జరుగుతున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించింది ప్రతి కార్యకర్త సంబరాలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నారు. ప్రపంచ దేశాలే ఒక్కసారిగా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ మీద నిఘా పెట్టారు. ఢిల్లీ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారని ఒక ఆశతో చూస్తున్నారు, ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు మనం చూసినట్టయితే ఢిల్లీ రాజధానిని కైవసం చేసుకున్న బీజేపీతోని ఈరోజు దీనికి కారణాలేంటి, ఎలా బీజేపీ గెలవగలిగింది, అదన్నీ చూసుకోవడానికి ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఢిల్లీ మాదే గల్లీ మాదే కార్యక్రమానికి స్వాగతం. ఇందులో ప్రధానంగా ఈరోజు మాట్లాడడానికి చీఫ్ అడ్వైజర్ ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు మనతో లైన్లో ఉన్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నుండి దశ్వంత్ రెడ్డి మనతో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏబీపీ నాకడైనటువంటి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినటువంటి దశ్వంత్ రెడ్డి కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు మనతో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బొమ్మ రామ్మూర్తి గారు మనతో ఉన్నారు. అనలిస్ట్గా బండారి రామ్మోహన్ రావు గారు కూడా మనతో విశ్లేషించడానికి మనతో ఉన్నారు. అలాగే వామపక్ష పార్టీ సిపిఐఎం నేత అయినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి జూమ్లో లైట్గా ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుండి సుధాకర్ గారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనకోసారి ఈరోజు ఢిల్లీ ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారో అతను అరవింద్ కేజ్రీవాల్, ఐఏఎస్ ఆఫీసర్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మాజీ, తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ్యాన్ని సాధించడానికి, రాజ్యాధికారంలో రాజకీయంగా ఎదగడానికి తను ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నో ఉడుకుదుడుకులు అనుభవించిన తర్వాత అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కలిసి ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారో తర్వాత అన్నా హజారే పక్కకు దలుపుకున్న తర్వాత 2 పర్యాయాలు అరవింద్ కేజ్రీవాల్ ఏరిన తర్వాత ఈరోజు ఓటమికి పాలైన తర్వాత మొదటిసారిగా ప్రెస్తో మాట్లాడారు. అసలు అరవింద్ కేజ్రీవాల్ ఏం మాట్లాడారు, ఓటమికి కారణాలు ఏంది ఒకసారి విని చూద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే దట్ అరవింద్ केजरीवाल बाइट। नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में,
स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक ज़रिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके, जिसके ज़रिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान, उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ। नमस्कार। नमस्कार। ఇప్పుడు మనం आज दिल्ली के चुनाव के అరవింద్ नतीजे కేజ్రీవాల్ ఏదైతే మాట్లాడారో మనం చూశాం. తన కార్యకర్తలను ఉత్తేజపడుతూ నిరాశ పడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా మనం ప్రజల వైపే ఉన్నాము, ప్రజలు ఎంతో బలోపేతంగా మమ్మల్ని ఏదైతే ఓటేసి ఆదరణ ఇచ్చారో దానికి మనతో ఏదైతే చెప్పారో దాన్ని వివరంగా మనం విన్నాం. అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి లిక్కర్ ఇస్కాం కారణమా, లేకపోతే అతను కట్టించిన శీష్ మహలే కారణమా, లేకంటే ప్రజలు కేంద్ర ప్రభుత్వానికే పట్టం కట్టి ఒకసారి ఢిల్లీకి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, పొల్యూషన్ సమస్య ప్రధానంగా ఏదైతే ఎదుర్కొన్నారో ఆ సమస్యను పరిష్కారం వెతకడానికి ప్రయత్నం చేశారా? ఈ విషయంలో మాట్లాడడానికి ఫస్ట్ మనం ఒకసారి మా చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో, చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మనం ఒకసారి తెలుసుకుందాం. దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి సుధాకర్ గారు, అతను కూడా సుధాకరే కాబట్టి కన్ఫ్యూజ్గా కావద్దు, మా చీఫ్ అడ్వైజర్ కూడా సుధాకర్ గారే, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి గారు సుధాకర్ శర్మ గారు, మీరు చెప్పండి ప్రస్తుతం వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్. Thank you, Jamil ji. The long wait for BJP is over, and presently BJP has been given a very good mandate to take the affairs into its hands. మనం స్థూలంగా ఆలోచన చేస్తే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ, యూనియన్ టెరిటరీస్లోనూ జరిగేటువంటి ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఢిల్లీలో జరిగేటువంటి ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా వైవిధ్యభరితంగా ఉంటాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇది కేవలం క్యాపిటల్ సిటీ మాత్రమే కాకుండా భారతదేశం యొక్క అస్తిత్వానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక, అలాగే అక్కడ ఎగ్జిక్యూటివ్ సెంటర్ కూడా కావటం వల్ల, అలాగే జ్యుడిషియల్ సెంటర్ కూడా కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి వైవిధ్యభరిత వాతావరణం నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు మనం గమనించినట్టయితే వీఆర్ లివింగ్ ఇన్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. మనం క్లౌడ్ మీడియా ఎప్పుడైతే రూల్ చేస్తున్నదో అటువంటి వాతావరణంలో ఉన్నాం. అలాగే ఓపెన్ అండ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ప్రతి డొమైన్లోకి పర్మియేట్ అయిందో అటువంటి ఒక సినేరియోలో ఎలక్షన్ అనేటువంటిది చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తుంది అని నా మనసుకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రజలను చైతన్యపరిచేందుకు, ప్రజలకు మనం దగ్గర అయ్యేందుకు ఇతపూర్వం ఎలా ఉండేదంటే 1-to-1 కాంటాక్ట్ కానివ్వండి, ఆర్ 1 with many ఇన్ ఏ ఓపెన్ ఆర్ పబ్లిక్ మీటింగ్ ఉండేది. కానీ ఈరోజు టెక్నాలజీ హ్యాస్ టేకెన్ ఇన్రోడ్స్ ఇంటూ డిఫరెంట్ వేస్ ఆఫ్ అవర్ లైఫ్. మరి ఈ నేపథ్యంలో మనం ప్రజలకు ఎలా చేరువవుతాం, అలాగే ప్రజల యొక్క ఆ ఓటును, బహుమతిని మనం ఎలా గెలుచుకుంటాం అనేటువంటి ఈక్వేషన్ చాలా మారిపోయింది. ఈరోజు మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ బహుకాలం ఢిల్లీలో అగ్రపీఠాన్ని అధిరోహించి ఉంది. అలాగే 10 సంవత్సరాలంటే కూడా చాలా పెద్ద విషయం. ఆమ్ ఆద్మీ పార్టీ జన్ లోక్పాల్ అనేటువంటి ఒక విధానంతో అది పాలిటిక్స్లోకి ప్రవేశించింది. నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక పద్ధతిలో ప్రవేశించి కొన్ని కారణాంతరాల వల్ల ఈరోజు ఆ పదవిని బీజేపీ చేతులకు అప్పగించవలసినటువంటి ఒక సందర్భం ఏర్పడింది. మరి బీజేపీ నేపథ్యం ఏంటి,
కాంగ్రెస్ నేపథ్యం ఏంటి, ఈ రెండు కూడా చాలా. ఎందుకంటే మనం ఇక్కడ ఫోర్ సైడ్స్ టీవీలో ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, కేవలం వచ్చిన ఎన్నికల్ని ఒక ప్యాటర్న్ ఏంటి, అసలు ఒక రిజల్ట్ వచ్చిందంటే దాని వెనక ఉన్నటువంటి ఆ ఇండికేటర్స్ ఏంటి, హైలైటర్స్ ఏంటి, కాంట్రిబ్యూటర్స్ ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి, అలాగే ది ఇన్హెరెంట్ ప్యాటర్న్ ఏంటి అనేది గుర్తుపెట్టడానికి మనం ఈ పెద్ద చర్చా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఆహ్వానితులైనటువంటి డిగ్నిటరీస్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ను కూడా మనం క్లోజ్గా స్టడీ చేద్దాం. ఈ ఇన్పుట్స్ ద్వారా మనం ఒక అద్భుతమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ రాగలమని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనతోటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి సుధాకర్ గారు కూడా మనతోటి ఉన్నారు. సుధాకర్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. నమస్తే అండి, వెల్కమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సేమ్ సభ్యులందరూ కూడా నమస్కారం. ఒక విషయం ఏంటంటే, ఒక బ్రహ్మాండమైన లక్ష్యంతో సామాన్యమైన ప్రజానికానికి, సామాన్యమైన వ్యక్తికి పట్టం చేకూర్చాలి, న్యాయం జరగాలి, వాళ్ళకి కూడా అధికారం రావాలి అనే ఒక మంచి పట్టుదలతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించడం జరిగింది. అన్నా హజారే, కేజ్రీవాల్ ఇద్దరు కలిసి స్థాపించారు. మధ్యలో ఈ లిక్కర్ స్కామ్లు, చీజ్ మెహల్లు, అనేక ఉడుకుదులను కూడా ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా ఓడిపోవడానికి కారణాలు ఏమంటారో దీని మీద మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు, స్పందిస్తారు? ఒకటి, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగానే ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే నేను రీజన్స్ అడ్డు పెట్టుకుని ఏదో మేము ఓడిపోయామని చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు చాలా క్లారిటీగా 2 నిమిషాలు పెద్ద ఆయన కూడా మాట్లాడలేదు, మేము చేయలేకపోయాము అంటే థ్యాంక్స్ ఫర్ దట్ అన్నారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది అధికారం కోసం కాదు. నేను మళ్ళీ మరొకసారి గుర్తు చేయాలి అందరికి, ఎందుకంటే కొద్దిగా నాకు మేమే ఇప్పుడు ఈరోజు ఇంపార్టెంట్ కాబట్టి. పార్టీ పుట్టింది జనంలోకి, అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అలాగే ప్రజలకు ఏదైతే కాన్స్టిట్యూషన్ లో మనం ఇచ్చామో విద్యా వైద్యం అనేది ప్రజలకి ఉచితంగా ఇవ్వాలి అని, ఇట్స్ నాట్ రిలీజ్ రైట్, అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే అవినీతిని పాలదొరడానికి, ఈ దేశంలో ఉన్న సంపదని ఇక్కడ ఉంచడానికి పుట్టిన పార్టీ ఇది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రమే మేము ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ టైం రావటము, తర్వాత మళ్ళీ కొన్ని నెలలని మళ్ళీ ప్రభుత్వం పడిపోవడము, తర్వాత మంచి బహుమతి తోటి 67 దాంట్లో రావటము, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ లో మనం ఏదైతే మేము చెప్పామో ప్రణాళికలో అన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేశాం. ఏది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇవన్నీ కూడా. దీంట్లో ఒక సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎక్స్పాన్షన్ అవుతా పోయింది. అంతకుముందు ఏదో మామూలుగా ఉన్న పార్టీ పెరుగుతా పోతుంది అని. అయితే కేజ్రీవాల్ గారు మళ్ళీ చెప్తా వచ్చారు, మీరందరూ ఇంప్లిమెంట్ చేయండి, నేను ఇది చేయగలుగుతున్నాను, మీరు చేయండి అని చెప్తా వచ్చాడు. లేదా నాకు అధికారం వల్ల. అలాగే పంజాబ్ లో అధికారం రావడం జరిగింది, అలాగే గుజరాత్ లో, తర్వాత ఇంకా చోట, ఈ అన్ని చోట కూడా ఆయన చెప్పేది అది, మీరు ఇంప్లిమెంట్ చేయండి, అవినీతిని పాల్గొనండి. ఎందుకంటే ఆయన IRS ఆఫీసర్ ఉండి ఒక 2000లోనే ఆయన జాబ్ వదిలేసేసి ఒక 10 సంవత్సరాల పాటు గుడిసెల్లో తిరిగి, ఆ తర్వాత జనలోక్పాల్ మూవ్మెంట్ తోటి అన్న ఆధారిత పాటు కలిసి వచ్చి, తర్వాత అక్కడ అందరూ ఛాలెంజ్ చేయడం వల్ల మీరు రాజకీయాలకు వస్తేనే మీకు తెలుస్తుంది అంటే, అదే అధికారం ఉంటేనే మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతామని మాత్రమే రావడం జరిగింది. ఏది ఈ సమస్యలు పరిష్కరించడానికి, అధికారం కోసం కాదు, అధికారం ఉంటేనే చేయగలుగుతాం కాబట్టి రావడం జరిగింది. సో ప్రయత్నాల్లో భాగంగానే జరిగినాయి. జరగడంలో ఇప్పుడు ప్రాబ్లం అక్కడ ఏంటంటే, యూనియన్ టెరిటరీలో చాలా టిపికల్ ప్రాబ్లమ్స్ అయింది. అంతకుముందు శీలా దీక్ష కంటే ముందు ఉన్నప్పుడు అంతా కూడా అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో అధికారాలన్నీ లాక్కోవడం జరిగింది. దాని మీద 8 సంవత్సరాల కేసు ఫైట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఢిల్లీ గెలిచిన ప్రభుత్వం చేతుల్లో ఉన్న అధికారం ఉండాలి అంటే మన ఆర్డినెన్స్ తోటి అధికారాలన్నీ కూడా లాక్కోవడం జరిగింది. అంటే కేజ్రీవాల్ గారి దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా కేజ్రీవాల్ గారు మాట్లాడాడు, నువ్వు ఆపు అంటే నేను ఆపును, నేను అన్నం తిని రావాలి అంటాడు ఆయన. హీ కెనాట్ రిమూవ్ హిమ్. అటువంటి పరిస్థితి. హోమ్ మినిస్టర్ కానీ, అక్కడ హోమ్ మినిస్టర్ లేడు, హెల్త్ మినిస్టర్ కానీ, వాళ్ళ సెక్రటరీ కూడా వాళ్ళ మాట విన్నారు. హాస్పిటల్స్ ఫండ్స్ కావాలి రిలీజ్ చేయాలి, వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేయడానికి కూడా దే విల్ నాట్ రిలీజ్. ఓన్లీ అనిల్ భాయ్ అక్కడ ఎవరైతే ఏకే సక్సేనా మన గవర్నర్ గారు ఉంటారో వాళ్ళ మాట వింటారు. ఈ సందర్భం ఇంకోటి గుర్తు చేయాలి నేను మీకు ఒక పాయింట్. 3 సంవత్సరాల క్రితం 3 లక్షల కెమెరాలు, అక్కడ సెక్యూరిటీ అంతా పోలీస్ వ్యవస్థ అంతా అక్కడే ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉంటుంది. సెక్యూరిటీ కోసం 3 లక్షల కెమెరాల కోసం అప్లికేషన్ పెడితే అప్పుడు అనిల్ బైజల్ ఉండే గవర్నర్, పెడితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే సిసోడియా గారు, సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్ కలిసి ఆయన ఇంట్లో నిరాహార దీక్ష చేశారు 7 days. 7 days చేసిన తర్వాత ఆయన పిలిచి 1,500,000 కెమెరాలకి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇటువంటి పరిస్థితులన్నింటి నుంచి దాటుకుంటూ వచ్చారు, వస్తూనే ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. అంటే కొంచెం ఇంకొక 2 నిమిషాలు. ఆ
అప్పటికి ఇంప్లిమెంట్ అంటే నేనేమంటానంటే దీనికి సబ్జెక్ట్ లో ఇంకా కొంచెం లోతుగా పోయే ముందు ఒకసారి మరి ఇంకోసారి మీ దగ్గరికి వస్తాను. కాకపోతే ఇంకా ఎవరైతే నిలుస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మీ వద్దకు వస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే వీ హావ్ టు కంటిన్యూ ద రన్ ద షో అంటిల్ అన్లెస్ వి కెన్. చిన్న మాట నేను ముగిస్తా. ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏంటంటే ఎన్నిటిని చూసుకుని ఎలాగన్నా ఓడగొట్టాలని సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి అష్టదిగ్బంధనం చేసి ఓట్ల లిస్టులు కూడా మార్పులు చేసి డబ్బులు ఇచ్చి, ఎప్పుడు ఢిల్లీలో డబ్బులకి ఓట్లు అమ్ముడుపోలేదు, ఈసారి డబ్బులు అమ్ముడుపోయినాయి, మార్కింగ్ చేశారు, ఇంకు మార్కింగ్ చేశారు, రకరకాల పద్ధతులన్నీ చేశారు. అన్ని చేసినా వీ గాట్ 43% ఓట్లు వచ్చినాయి, అయినా కానీ వచ్చినాయి. అదే కాంగ్రెస్ మేము కలిసి ఉంటే మాత్రం అద్భుతమైన రిజల్ట్ ఉండేది. కాంగ్రెస్ ఒంటెత్తి పోకరు కూడా ఇబ్బంది పెట్టింది. ఎనీహౌ థ్యాంక్స్ టు ఆల్ ది పీపుల్. మేము మోరల్ గా విన్ అయ్యాము, ఫిజికల్ గా ఓడిపోయినా మోరల్ గా వినయామని నేను ఫీల్ అవుతాను. సుధాకర్ గారు ఖచ్చితంగా మీ వద్దకు వస్తాను మరి ఇంకొకసారి. ఇప్పుడు ప్రస్తుతం మన దిలీప్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు మన సుధాకర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ కనుక కూటమి ఏదైతే ఉన్నదో కూటమిగా ఏర్పాటైతే మాత్రం ఖచ్చితంగా 43% ఓట్స్ వచ్చాయి. అదే కాంగ్రెస్కు 6% ఓట్స్ వచ్చాయి, వారికి సంబంధించిన 48% ఓట్స్ వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ నాయకునిగా మీరేమంటారు? దీన్ని ఏకభిస్తారా, స్పందిస్తారు? ఇలాగా ఒక్క సీట్ కూడా రాలేదండి. ఐరన్ లేడీగా పేరుగాంచిన షీలా దీక్షిత్ తర్వాత ఎంత దారుణంగా కాంగ్రెస్ అక్కడ కేంద్రంలో పడిపోయిందంటే ఈ రోజు కూడా దాన్ని నిరూపించి ఒక్క సీట్ కూడా గెలవలేకపోయిందంటే దానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఒకటి, మనకు మీరు అన్నది కరెక్టే. లాస్ట్ ఎలక్షన్స్ లో 4.8% వస్తే ఈసారి 6+ ఉన్నట్టుంది. అది ఇంప్రూవ్మెంటే కానీ అది సరైనటువంటి ఇంప్రూవ్మెంట్ కాదు. గతంలో ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ ఈ రకంగా పడిపోవడం అనేది అప్పట్లో మీ జ్ఞాపకం ఉంటే MP1, MP2 హయాంలో కేంద్రంలో మీ అధికారంలో సందర్భంలో అక్కడ ఉన్న షీలా దీక్షిత్ గవర్నమెంట్ అవన్నీ కూడా రకరకాల కుంభకోణాలు ఇరుక్కుపోవడం, డైరెక్ట్ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి కొన్ని కేసులు విచారణ చేయడం, అవినీతి ఆరోపణలు చాలా తీవ్రంగా అప్పట్లో ఉండేవి. సో ఆ కారణం చేత ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ గారు, అన్నా హజారే గారు ఏదైతే అవినీతి రహిత సమాజం కోసం ఉద్యమం నిర్మించారో ఆ ఉద్యమం ఒక్కసారి ఢిల్లీలో అట్రాక్ట్ చేసింది, పీపుల్ని చాలా అట్రాక్ట్ చేసింది. ఆయన ఫస్ట్ టైం బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తాడు. ఇంతకుముందు మిత్రుడు సుధాకర్ గారు అన్నట్టుగా డెఫినెట్లీ దే డన్ వెరీ గుడ్ రిఫార్మ్స్. అది ఎలక్ట్రిసిటీలో రాయితీలు ఇవ్వటం, లేకపోతే వాటర్ కన్జంప్షన్లో రాయితీలు ఇవ్వటం, లేదా మొహల్లా క్లినిక్స్ స్టార్ట్ చేయటం, స్కూల్స్ కూడా. నేను కూడా వెళ్ళాను యాక్చువల్లీ ఆ స్కూల్స్ అండ్ మొహల్లా క్లినిక్స్ నేను విజిట్ చేశాను పర్సనల్గా. ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతో కొద్దిగా కరప్షన్కు దూరంగా ఉంటే పరిపాలించిన విధానం అనేది ఖచ్చితంగా చాలా దేశవ్యాప్తంగా ప్రచారం వచ్చింది దానికి. కానీ మాకేమో అది రికవర్ కావడానికి ఆ సమయం దొరకలేదు. ఆ గ్యాప్లో ఈయన వచ్చేసాడు. ఆ గ్యాప్ ఉండింది. అది బీజేపీకి ఈరోజు అవకాశం రావడానికి అది స్వయంకృతాపరాధం, ఆఫ్ చేసుకున్న స్వయంకృతాపరాధం. ఆయన అంటున్నాడు ఒంటెద్దు పోకడా కాంగ్రెస్ అని, కానీ నిజానికి కేజ్రీవాల్దే ఒంటెద్దు పోకడా అని మేము అంటాం. సరే అది వాళ్ళదా మాదా ఏదేమైనా కూటమితో వచ్చేటువంటి ఫలితం మీద రాకుండా అపోజిషన్కి ఫలితం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఫారూక్ అబ్దుల్లా ఈరోజు ఉమర్ అబ్దుల్లా అనుకుంటే కామెంట్ చేశాడు కదా, ఆ కామెంట్ మనం అనుకుంటే ఇంత ఇట్లే కాదు ఇంకా ముందు ఇట్లాంటి రిజల్ట్స్ వస్తాయని 100% కరెక్ట్. సో ఇండియా కూటమిలోని సభ్యులు ఒకసారి ఆలోచించుకోవాలి. దిలీప్ గారు, ఒక్కసారి నేను ఇంటర్వ్యూ చేయదలుచుకున్నా, ఒక విషయం మీతో అడగాల్సిన ఎగ్జాంపుల్ గా తీసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో దేశంలో ఉన్నటువంటి దిలీప్ కుమార్ గారు ఒకే విషయం మీతో అడుగుతున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తూ ఏం చేశారంటే, థ్యాంక్స్ కేజ్రీవాల్, ముంగటుండి బీజేపీని గెలిపించినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. అంటే ఎంత వెటగారంగా, ఎంత సెటైర్ ఇచ్చారంటే దీని మీద మీరేమంటారండి? ఏమంటున్నారంటే ఎవరి మీద సెటైర్లు ఇసుకుంటే ఉంది. ఈ రోజు మన చేతుల హర్యానాలో కూడా జరిగింది సార్. ఒక విషయం మాత్రం మనం దాన్ని మీరు కూడా అంగీకరించక తప్పదు సార్. ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే ఎన్నికల సమయంలో, ఢిల్లీ ఎన్నికల సమయంలో వేరుపడడం మాత్రం కాదు కదా, తప్పు కదా. దానికి సంబంధించి మీరందరూ ఒకసారిగా ఒక బెంచ్ మీద కూర్చొని మాట్లాడితే బాగుంటుండే కదా అని ఒక అభిప్రాయం కూడా ఉంది సార్. డెలిబరేషన్స్ కానీ ఏకాభిప్రాయం కానీ సీట్ల దగ్గరికి వచ్చేవరకన్నా అంత ఈజీ కాదు. అది పెద్ద ముడి పీఠముడి పడేది అప్పుడే. సో అది అంత ఈజీగా పరిష్కారం కాదు. కానీ ఒక బ్రాడర్ ఆబ్జెక్టివ్స్ దృష్టిలో పెట్టుకొని యునైటెడ్గా ఉంటే, మనకు పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో మనం చూసాక టీడీపీ జనసేన కలిసి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇచ్చాయో, అదే ఇద్దరుగా పోటీ చేసి ఉంటే అది వచ్చి ఉండేది కదా, రిజల్ట్ వచ్చి ఉండేది. సో అందువల్ల డెఫినెట్లీ కూటమి యొక్క ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. దానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దాంట్లో పొరపాటు వాళ్ళు చేస్తారా మేము చేస్తారా ఏది జరిగినా అది పొరపాటే, ఖచ్చితంగా పొరపాటే. దానివల్ల ఇప్పటికైనా లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను కదా. ఇదొకటి. తర్వాత ఈ మీరు చెప్పిన లిక్కర్ స్కామ్ యొక్క ఇంపాక్ట్ కూడా అరవింద్ కేజ్రీవాల్ సెకండ్ టర్మ్లో బాగా పడ్డది. బాగా అంటే బాగా, మామూలుగా కాదు. ఆయన యొక్క ఆనెస్ట్ పర్సన్, మరి ఎట్లా ఇందులో ఇరుక్కున్నాడు అనేది మనకు తెలియదు. కానీ
ఆయన ఒక మొత్తం ఆయన అరెస్ట్ కావడం, అంతకుముందు సిసోడియా 1.5 years బెయిల్ కూడా రాకుండా జైలు ఉండటం, ఇది అనేది తీవ్రంగా ప్రభావితం చేశాయి పబ్లిక్ ఒపీనియన్ని. ఆనెస్ట్ అని ప్రజలు వాళ్ళని విశ్వసించిన దగ్గర నుంచి అనుమానపడేటువంటి పరిస్థితి వచ్చింది. అనుమానానికితో పాటు బీజేపీ ఫ్రీ బీస్, ఆయన అన్నట్టు 100 కారణాల్లో ఇంకో కారణం ఫ్రీ బీస్. దేశవ్యాప్తంగా ఫ్రీ బీస్ ఇవ్వం, దానికి విధానానికి వ్యతిరేకం. తెలంగాణలో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చింది, హర్యానాలో అట్లే ఇచ్చింది, ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లే, కర్ణాటకలో ఫెయిల్ అయ్యారని చెప్పుకున్న బీజేపీ అసలు మా అందరికంటే ఎక్కువ ఫ్రీ బీస్ అనౌన్స్ చేసింది అక్కడ. ఎందుకంటే ఢిల్లీ మీరు అన్నట్టు ప్రతిష్టాత్మకమైనటువంటి పాయింట్ అది. అక్కడ సుదీర్ఘకాలం 23 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు. ఆ పీఠాన్ని ఏ విధమైన కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ సిద్ధాంతాలను పక్కకు పెట్టి ఫ్రీ బీస్ అనౌన్స్ చేశారు. దాని ఇంపాక్ట్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంది పబ్లిక్ మీద. మనం సహజంగా చూస్తాం కదా ఎలక్షన్స్ అప్పుడు ఇవన్నీ వాగ్దానాలు ఇవ్వడానికి ప్రజలను ఆకట్టుకునేది కారణం. సో ఇంతకుముందు మిత్రుడు మాట కూడా అన్నాడు, ఆ మిత్రుడు అసలు పైసలు కూడా పంచారని. పాసిబుల్, అది ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా సరే నేను ఏమంటానంటే ఈ బీజేపీ సెక్యులర్ పార్టీ కాదు. ముస్లింలు కానీ మన దేశంలో అందరూ బతకాలా, ఎస్సీలు ఎస్టీలు ఫ్లరిష్ కావాలా, వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన కూటమిలాగా ఏర్పడితే తప్ప ఇప్పుడు ఇంకా 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 వేళ్ళను కోరిపోతున్న బీజేపీని నిర్వహించడం సాధ్యపడదు. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ చేసి పడేశారు అన్ని. అది కరప్షన్ కావచ్చు, మరొకటి కావచ్చు. నేననడం ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు, అసలు 3వ అధికారం కనుక మోడీకి వస్తే డిక్టేటర్ అయిపోతాడు అన్నాడు, హిట్లర్ అయిపోతాడు అన్నాడు. మరి రేపో మాపో ఇంకా నయం అబ్జల్యూట్ 2/3 మెజారిటీ రాలేదు, కానీ ఆ క్యారెక్టర్స్ అని వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి అధిగమించాలంటే కూటమి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రైట్ సార్. దిలీప్ గారు మరొకసారి మీ ముందుకు వస్తాం, అప్పటిదాకా కొంచెం వేచి చూడండి ప్లీజ్. ఒక విషయంలో మనం దశవంత్ రెడ్డి బీజేపీ నాయకులైనటువంటి దశరథ్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. దశవంత్ రెడ్డి గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ ఫోన్ హారిజాంటల్గా పెట్టండి, ఎందుకంటే అది ఓకే రైట్, ఇంకా కొంచెం ఆటో రొటేట్లో పెట్టేయండి, ఆటోమేటిక్గా అటు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం దశవంత్ రెడ్డితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ దశవంత్ రెడ్డి, మీకు బీజేపీ గెలిచినందుకు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో లిక్కర్ ఇస్కామ్, శీష్ మహల్ మాత్రం ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ పడ్డదని చెప్తున్నారు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే అందులో అన్నా హజారే ఏదైతే మాట్లాడారో, అన్నా హజారే ఎప్పుడైతే స్థాపించిన తర్వాత వేరే కుంపటిగా వెళ్ళిపోయారో, అన్నా హజారే ఒకవైపు మన అరవింద్ కేజ్రీవాల్ ఒకవైపు వెళ్ళిపోయిన తర్వాత అన్నా హజారే ఎలక్షన్స్ ముందు కూడా కేజ్రీవాల్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు కూడా ఇంపాక్ట్ చేసినట్టుగా. ఇంకోటి ఏంటంటే చాలా లిటిల్ బిట్ మార్జిన్తోని బీజేపీ అక్కడ గట్టెక్కింది. ఇంకొక విషయం దాంట్లో చేయదలుచుకున్నది ఏంటంటే విసిగిపోయిన ముస్లిమ్స్ కూడా బీజేపీని ఖచ్చితంగా ఓటు చేసినట్టు బయటికి వచ్చి చెప్పారు. ఇప్పుడు మీరు కూడా ముస్లిమ్స్ను కూడా సమానంగా చూస్తారా, లేకపోతే ఇంతకు ముందు లాగానే బీజేపీ ఒక అంటరాని వాళ్ళుగా చూస్తారా? ఈ విషయంపై మీరేమంటారండి? దశవంత్ రెడ్డి గారు చెప్పండి ప్లీజ్. అందరికీ నమస్తే. బీజేపీ ఎప్పుడు ముస్లింస్ కు వ్యతిరేకం కాదు, కాకపోతే ఒకే దేశం. దశవంత్ ఫ్రేమ్ అడ్డంగా ఉంది, స్ట్రేట్ చేసి మాట్లాడు. ఫ్రేమ్ అడ్డంగా ఉంది. దశవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఫ్రేమ్ ను కొంచెం యాడ్ చేసి ఆటో రొటేట్ లో పెట్టండి. ఆటో రొటేట్ పెడితే అయిపోద్ది. ఆటో రొటేట్ కానీ ఉన్నది తిప్పండి, లేదు లేకుంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా వెర్టికల్ గా ఉండనియండి, చాలు, నో ప్రాబ్లం. రైట్. ఎప్పుడు ముస్లింస్ కు వ్యతిరేకం కాదు, నైస్. కాకపోతే ఈ ప్రతిపక్షాలు ముస్లింస్ కు వ్యతిరేకమని చిత్రీకరించి వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంకులు తిప్పుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఈ రోజు ముస్లింస్ కు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రాపగాండా. ఈ రోజు మన ఎలక్షన్స్ లో ఒక ముస్లిం పెద్ద, నేను మొదటిసారి బీజేపీ ఓటేసినందుకు సంతోషపడుతున్నానని చెప్పి అన్ని పత్రికల్లో వచ్చిన వార్త మనం చూస్తున్నాం. ఈ రోజు కేజ్రీవాల్ ఓడిపోవడానికి ముఖ్య కారణం కేజ్రీవాల్ ఏ సిద్ధాంతాలతో అయితే ప్రజల ముందుకు వచ్చాడు, అన్నా హజారే గారిని ముందుకు తీసుకొచ్చి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాలని ఏదైతే సిద్ధాంతంతో ముందుకు వచ్చాడో పీకల లోతు వరకు అవినీతిలో మునిగిపోయినందుకు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఈరోజు ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజలందరూ స్వాగతించి ఈరోజు ఢిల్లీ మాదే రాబోయేటువంటి గల్లీ ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. దానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు. ముఖ్యంగా మా మూల సిద్ధాంతమైనటువంటి ఏదైతే అంత్యోదయ సంక్షేమ పథకాలు ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా చిత్త చివరం ఉన్నటువంటి పేదవాడికి ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా అందాల ఏదైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో అదే మాకు ఈ రోజు
అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి ముఖ్య కారణం. అందుకే ఈ రోజు సిద్ధాంతాన్ని పక్కబండి పెట్టి అవినీతిలో స్పీకర్లో మునిగిపోయినటువంటి కేజ్రీవాల్ కు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఈ రోజు అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టింది. రైట్ దశవంత్ రెడ్డి గారు, మరొకసారి మీ ముందుకు వస్తాం. ఇప్పుడు ఎవరు ఢిల్లీ పీఠంను తేజెక్కిన తర్వాత సీఎం ఎవరు అనే విషయంపై మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటిదాకా ఒకసారి మనం అన్నా హజారే గారు మాట్లాడారు ఈ విషయంపై, అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపై, అరవింద్ కేజ్రీవాల్ తప్పిదాలపై ఒకసారి మాట్లాడారు. అసలు అన్నా హజారే గారు ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత మరోసారి మనం చర్చలోకి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ బైట్ ఆఫ్ అన్నా హజారే. शराब के दुकान निकालना, शराब के बिक्री के दुकान बढ़ाना, पैसा सामने आ गया और उसमें से उसका इमेज खत्म हो गया. जो आदमी अपना कर्म करता है, ये भगवान की पूजा होती है. निष्काम कर्म यही भगवान की पूजा होती है. पूजा सिर्फ मंदिर में नहीं, तो जनता की सेवा ये भगवान की पूजा है. उनके समझ में नहीं आया और इसके कारण वो गलत रास्ते में गया और डाउन हो गया. मैं पहले से बताता हूँ, चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना, विचार शुद्ध होना, जीवन निष्कलंक होना, जीवन में त्याग होना और अपमान पीने की शक्ति होना, ये गुण अगर उम्मीदवार में है तो मतदारों को विश्वास आता है. शराब की बात, शराब के दुकान निकालना, शराब के बिक्री के दुकान बढ़ाना, पैसा सामने आ गया और उसमें से उनका इमेज खत्म हो गया. ఓకే, రాలేగాం సిద్ధి నుండి మనం అన్నా హజారే గారు ఏదైతే మాట్లాడారో, రాలేగాం సిద్ధి నుండి అన్నా హజారే గారు మాట్లాడింది మనం విన్నాం. కేవలం లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత అనేక మార్లు నేను చెప్పాను, ఎప్పటికీ అతను వినలేదు. ఈరోజు మూల కారణం అదే అని చెప్తున్నారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ప్రధానంగా అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీని తర్వాత అంటే పదయాత్ర చేసిన తర్వాత వీళ్ళు వ్యవస్థాపించారు, తర్వాత అన్నా హజారే పక్కన పడి వెళ్ళిపోయారు. తద్వారా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద పట్టు కోల్పోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మొత్తం పట్టు సాధించిన తర్వాత బ్రహ్మాండంగానే చేశారు. కాకపోతే ఈ ఏదైతే స్కామ్స్ బయటపడ్డాయో తద్వారా ఆయన ఇమేజ్ మొత్తం దెబ్బతీసినట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై ఒకసారి మనం బీఆర్ఎస్ నాయకులైనటువంటి బొమ్మన రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, అసలు ప్రధానమైన కారణాలు ఏదైతే కేటీఆర్ ఏదైతే ట్వీట్ చేశారో, కేటీఆర్ ట్వీట్ చేసిన వరకు రాహుల్ గాంధీ ముంగటుండే నువ్వు బీజేపీని గెలిపించావు కదా, హ్యాట్స్ అప్ టు యూ అని చెప్పారు. ఈ విషయంపై అసలు వాస్తవానికి అదే విషయం ఇక్కడ కూడా వర్తిస్తుంది. తెలంగాణలో కూడా అతను పూర్తిగా ఓడిపోయారు, కాంగ్రెస్ను పట్టం పట్టింది ప్రజలు. ఆ సమయంలో కేటీఆర్ ఆ విషయం చెప్పడానికి మూల కారణాలు ఏంటండి? పెద్దలకు, వివిధ పార్టీ నాయకులకు అందరికి నమస్కారం. వాస్తవానికి నిజంగా కేటీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా పెట్టారు. ఇంకా కొద్దిగా పెట్టాల్సింది. 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ పార్టీ 3 సార్లు డక్అవుట్ అయింది. ఒక్కటి కూడా 3 సార్లు రాలేదండి. ఒక్క సీట్ కూడా 3 సార్లు డక్అవుట్ అయిపోయింది. తర్వాత పాపం కేజ్రీవాల్ పార్టీ ఏమో భయపడుతూ వాళ్ళు ఇచ్చే బీజేపీ చేస్తున్న అకృత్యాలకు వాళ్ళని అడ్డుకోలేక, వాళ్ళ తాకిడిని తట్టుకోలేక నిజంగా సతికిల పడిపోయింది. ఇంతకుముందు మా దిలీప్ కుమార్ గారు చెప్పినట్టు అరెస్ట్ కావడం, జైలుకు పోవడం, జైలుకు పోయినప్పుడు ఇక్కడ నాయకత్వం లోపం ఉండడం, ఇవన్నీ వాళ్ళకు కొంత మైనస్ గా రావడం. రెండోది కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేకపోవడం. దేశం మొత్తం ఆ పార్టీ మొత్తం ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. తెలంగాణలో మాత్రం మాయమాటలు చెప్పి ఏ విధంగా అయితే సీట్లు కొల్లగొట్టుకున్నదో గెలిపోయిందో దాని తర్వాత సంవత్సరంలోనే తేలిపోయింది. ఈ రాష్ట్రంలో అన్ని మాయమాటలు చెప్పి అధికారులకు వచ్చారు, మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసినట్టు ప్రజలు ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీ అంటే ఎప్పుడు కూడా కక్షపూరితమైన వాతావరణం, ఎప్పుడు కూడా వాళ్ళని పడగొట్టాలి, వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరు ఈ దేశంలో నిలదొక్కుకోకూడదు,
ఇదే మధ్య పెడతావా, డబ్బులు పంచుతావా, అధికార దుర్వినియోగం చేస్తావా, ఏదైనా చేసి అధికారాన్ని చేయించుకోవాలనే ఏకైక లక్ష్యం తప్ప బీజేపీకి ఇంకా వేరే మాట లేదు. ఎదురు తిరిగితే చాలది, అది ఏ పార్టీ అయినా కాదు. రామ్మూర్తి గారు ఒక్క చిన్న క్వశ్చన్ నేను మీకు అడగొచ్చా? రామ్మూర్తి గారు దండోపాయాలు ఉపయోగించి ఆ పార్టీని నామరూపాలు. రామ్మూర్తి గారు నేను ఒక క్వశ్చన్ మీకు జోడించదలుచుకున్నాను. బీజేపీ అలా, రెండోది కాంగ్రెస్ నాయకత్వ లోపం దేశం మొత్తం. అలాగే కేజ్రీవాల్ గారు అక్కడ భయపడి వాళ్ళు సరైన అధికారాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా ఊకే బీజేపీ మీద విమర్శలు చేయడం వల్ల అక్కడ వాళ్ళు కూడా అధికారం కోల్పోవడం జరిగింది. రామ్మూర్తి గారు ఒక చిన్న విషయం ఏంటంటే, రామ్మూర్తి గారు సీరియస్ గా బీజేపీ మాత్రం అకృత్యాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. మరి ఏం జరిగిందో ఇంకా మనకు రిజల్ట్ కంప్లీట్ అయినట్టు కనబడుతుంది. మరి చాలా మంది కొంతమంది నాకు మేము ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూస్తుంటే విషయాలు జరుగుతున్నాయి. అంటే అధికారం ఎక్కడ రావాలన్నా వాళ్ళకు అధికారమే పరమావధి కాబట్టి దేనికైనా తెగించే వాళ్ళు ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు. కాబట్టి ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడి వాళ్ళు అధికారమే పొందడానికి ఒక విషయం నేను అడగదలుచుకున్నానండి. ఒకటి విషయం, కాంగ్రెస్ ఇక్కడ మాత్రమే బతుకుతుంది, కర్ణాటకలో కూడా రేపు మాకు అది కూడా మళ్ళా నాయకత్వం మారుతుంది, ఇక్కడ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. నాయకత్వం మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ కుప్పకూలిపోతుందా అనేది చూడాల్సింది. ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ సమస్య కాదండి. కాంగ్రెస్ ఇంకో 10 మంది టీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళకు అనారోగ్య వేటు రేపు మాకు పడే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. అలాగే స్థానిక సంస్థ ఎన్నికలకు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చిందని అనుకుంటా. కాబట్టి ఇవన్నీ చూస్తే వాళ్ళు ప్రజలలో పోయలేని పరిస్థితి. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ ఇక గడిచిన చరిత్ర అని చెప్పుకోవచ్చు. సార్ ఒక్క విషయం చాలా క్లియర్ గా మీరు చెప్తున్నారు, చాలా వాస్తవం అనుకుందాం ఒక విషయం. కాకపోతే ఏంటంటే అదే లిక్కర్ ఇస్కామ్ ఏదైతే మనీష్ సిసోడియా మీద ఉన్నదో, అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నదో, అదే లిక్కర్ ఇస్కామ్ ఈరోజు బీఆర్ఎస్కు నాయకురాలైనటువంటి కవిత మీద ఉన్నది. కవిత కూడా అంటే కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు ఈరోజు ఏదైతే ట్వీట్ ఇచ్చారో ఆ ట్వీట్కు సంబంధించింది మీరు మాత్రం చెప్పండి. ప్రస్తుతం కాంగ్రెస్ ఏం చేసిందా? కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్యమా కాదా? కొన్ని బీజేపీ చేసిన దుర్మార్గ ప్రచారాలలో ఇదొకటి. అక్కడ ఏం జరిగింది, కేసు లేకున్నా అయినట్టు, లేదా డబ్బులు ట్రాన్స్ఫర్ కాలేకున్నా అయినట్టు మసిపూసి మారేడుగా చేసి అధికార బలంతో ఒక సోషల్ మీడియాలో కానీ ఈ దేశంలో ప్రజలందరినీ ఒక మభ్య పెట్టే ప్రయత్నం చేసింది. దానికి కరెక్ట్ వాళ్ళకు ఈ విషయంలో కేజ్రీవాల్ రాష్ట్ర దేశం మొత్తం ఏం కాదండి. ఇదే విషయంపై భవిష్యత్తులో ఏ విధంగా కాంగ్రెస్ మొత్తం అంటగలిసిపోతుందో అలాగే బీజేపీ కూడా పెరగొచ్చు. తర్వాత మొత్తం మళ్ళీ కుప్పకూలిపోయే చాలా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కొన్ని చాలా రాష్ట్రాలలో వాళ్ళు అధికారంలో రాష్ట్రాల్లోనే వాళ్ళకు కూడా వెనకంజ స్టార్ట్ అయింది. వీళ్ళు సరిగ్గా లేకపోవడం, వీళ్ళ నాయకత్వం అక్కడ లేకపోవడం, వీళ్ళు ఇప్పుడు సిసోడియా లాంటి వాళ్ళు, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, రామ్మూర్తి నాయుడు గారు ఒక విషయం ఏంటంటే తర్వాత ఒక సమన్వయం కాంగ్రెస్ కు సంబంధించింది కాంగ్రెస్ ఇప్పుడు సమస్య పోటీ చేయకపోవడం ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అన్నట్టు కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు అలా కేజ్రీవాల్ గారి పార్టీ ఆప్ పార్టీ అక్కడ ఓడిపోవడానికి కారణం. పరిస్థితి ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు ఈ రోజు ప్రాంతీయ పార్టీలకి రాజ్యం అవుతుంది, ప్రాంతీయ పార్టీలకి శక్తి వస్తుంది, ప్రాంతీయ పార్టీలే ఈ దేశాన్ని ఏదే అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్నాయి. ఎక్కడో దెబ్బ పడుతుంది, అది బీజేపీ కూడా స్టార్ట్ అయింది. ఓకే రైట్. ఇదే ప్రస్తుతం ఏదైతే మన మూర్తి గారు ఏదైతే రామ్మూర్తి గారు చెప్తున్నారో దానికి సంబంధించి మనం ఒక విషయం మాత్రం చెప్దాం. కాంగ్రెస్ కు సంబంధించింది గతం ముడిచిపోయింది అని చెప్తున్నారు. అలాగే మన రామ్మూర్తి గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. ఒకటేమో ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం కట్టుతున్నారని చెప్తున్నారు. మరోవైపు ఏమో కాంగ్రెస్కు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన బ్రహ్మాండమైన మెజార్టీతోని, అంటే అది ఎట్లయినా కానివ్వండి పట్టం అయితే కట్టారు. ఢిల్లీకు సంబంధించిన ఒక విషయం మాత్రం చాలా, అక్కడ చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఉద్యోగస్తుల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఆలోచన పరంగా వాళ్ళు ఆలోచించారు కాబట్టి ఒక నిర్ణయంగా తీసుకొచ్చారని ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ట్రెండ్ చెప్పింది. ఈ విషయంలో గఫూర్ గారు మీరేమంటారండి?
సిపిఐఎం నాయకులు. నమస్కారం అండి. ప్లీజ్. ఇప్పుడు ఢిల్లీలో ఓడిపోవడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం కాదండి. ఎందుకంటే బీజేపీ ఒక 2 సంవత్సరాలుగా ప్రణాళికతో ఉన్నది ఢిల్లీలో ఎట్లా ఓడించాలి. ఇప్పుడు ఒక కుక్కను కొట్టాలంటే ముందు దాన్ని పిచ్చిది అని చెప్పాలా అని అంటారు. ఆప్ను ఓడించాలంటే ఆప్ అవినీతి పార్టీ అనేటువంటిది తీసుకొని రావాలా. ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అంటే ఎల్జీ అతను ఉన్నాడు కదా, అతన్ని ఉపయోగించి లెఫ్టినెంట్ గవర్నర్ ఉపయోగించి ఆ రకంగా ఏంటంటే ఆప్ మీద అనేక ఆరోపణలు, అవినీతి పరులు, డబ్బులు తిన్నారు, ఈ పద్ధతిలో విపరీతంగా దుష్ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. చివరికి కేజ్రీవాల్ లోపల పెట్టడం, ఆ తర్వాత సత్యంజన్ లోపల పెట్టడం, చాలా మంది లోపల పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే కేజ్రీవాల్ గారు జరుగుతున్నటువంటి కుట్రను గ్రహించడంలో కేజ్రీవాల్ గారు వెనుకబడినారు అని నా అభిప్రాయం. అట్లాగే రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి పట్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. సిగ్గు లేదు వాళ్ళకు. అంటే కేజ్రీవాల్ ఓడిపోతే వాళ్ళకి హర్షము, బీజేపీ గెలిస్తే మంచిదా? కాంగ్రెస్ వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. ఈరోజు దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మిగతా పార్టీల మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలన్నిటి కూడా మీరు ముందుకొచ్చి ఆ పార్టీని కాపాడే లేదా ఆ పార్టీని మద్దతు ఇచ్చేటువంటి పద్ధతిలో ఉండాలా. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అండ్ వాప్ కలిసి ఉంటే ఈ ఎన్నికల పోరాటంలో అది భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చిండేటువంటి. వాళ్ళేమో 2 years గా ఉన్నారు, వీళ్ళేమో రోజు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇంతకంటే బెటర్ ఫలితాలు ఏముంటాయండి? ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, కేజ్రీవాల్కి ఉండేటువంటి గుర్తింపు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడినాడు, అవినీతికి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం ఉండే పార్టీ అనేది ఈరోజు చెరిపేయగలిగింది బీజేపీ. అట్లాగే ఢిల్లీలో ఉండేటువంటి ఓటర్స్ ఈరోజు బీజేపీని లైక్ చేసాం. ఒకసారి బీజేపీని లైక్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఆ పరిధిలోకి రావడం అనేటువంటిది రావచ్చు, రాకపోవచ్చు, అది భవిష్యత్తు తెలుసు. ఏమైనా భారతదేశ రాజకీయాల్లో ఈరోజు బీజేపీ ఢిల్లీలో గెలవడం అనేటువంటిది అది మంచి పరిణామం కాదు. అయితే ప్రజలు చెప్పారు కాబట్టి మనం అంగీకరించాల్సిందే. రాబోయే కాలంలోనైనా బీజేపీ ఏమంటున్నారు ఆ సోదరుడు, ముస్లింలు మాకు వ్యతిరేకం కాదంటున్నాడు. నేను అంగీకరిస్తున్నా, ముస్లింలు మీకు వ్యతిరేకం కాదు, కానీ మీరు ముస్లింలకు వ్యతిరేకం, కట్టర్ దుష్మన్. కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు సెక్యులరిజాన్ని గొయ్యి తీసి పాతి పెడుతున్నటువంటి ఈ పార్టీ అన్ని చోట్ల విస్తరించినటువంటిది సెక్యులరిజాన్ని నమ్మే వాళ్ళందరికీ, ముస్లింలకే కాదండి, సెక్యులరిజాన్ని కోరుకునే వాళ్ళందరికీ, ఈ రాజ్యాంగం పరిరక్షింపబడాలి అందరికీ బాధాకరమైనటువంటి పరిణామం. ఇప్పుడైనా లెసన్స్ తెలుసుకొని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశాడు, కొట్టుకోండి బాగా కొట్టుకోండి సావండి అని. ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడైనా మేల్కుంటే మంచిది. నాన్ బీజేపీ అపోజిషన్ పార్టీస్ ఒక కామన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ దేశంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఢిల్లీ ఎన్నికలు మరింతగా స్పష్టంగా చెప్తున్నాయి. రైట్ సార్, ఇది ఇంకొకసారి మన బండారు రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ గారు, ఈ రోజు ఏదైతే ప్రధానంగా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఇప్పుడు మూడు చూస్తే 3 phases ఉన్నాయి అక్కడ. ఒకటేమో పరేష్ వర్మ, అయితే గతంలో ఉన్న సాహెబ్ సింగ్ వర్మ కొడుకు అయినటువంటి, అంటే ఇంకోటి ఏంటంటే దుష్వంత్ గౌతమ్, ఇంకోటి ఏంటంటే మంజేందర్ సింగ్ సిర్సా. ఇది సిక్ కమ్యూనిటీలో చాలా పెద్ద ఎత్తున అతని పేరున్నది. అలాగే దళితులలో ఇప్పుడు మన గౌతమ్ గారికి చాలా మంచి పేరున్నది. వర్మ ఏమో సాహెబ్ సింగ్ వర్మ కొడుకు అని చాలా మంచి పేరున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మోడీ ఏదైతే కరిష్మా పనిచేసిందా లేకుంటే వీరేమైనా పనిచేశారా? అలాగే ఇప్పుడు చేస్తున్నట్టు గఫూర్ గారు చెప్పినట్టుగా ముస్లిమ్స్ బీజేపీకి వ్యతిరేకం కాదు, బీజేపీ ముస్లిమ్స్కి వ్యతిరేకం అంటున్నారు. కానీ ముస్లిం ప్రజలు మాత్రం చాలా క్లియర్గా ఓటేసిన తర్వాత వచ్చి ధైర్యంగా చెప్పారు, మేము బీజేపీకి ఓటేసాము, ఎందుకంటే మేము అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఏదైతే షీలా దీక్షిత్ ప్రభుత్వం కానివ్వండి, కేజ్రీవాల్ ప్రభుత్వం గారి చేసిన పనులకు మేము వాళ్ళకు అంగీకరిస్తలేము, వాళ్ళకు సరి అయిన పద్ధతిలో మాకు న్యాయం చేయలేదు అని చెప్పారు. దీని విషయంపై మీరు విశ్లేషించండి ప్లీజ్. జమీల్ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరూ నమస్కారం. ఢిల్లీ ఎన్నికలు అనగా ఢిల్లీ గురించి ఎప్పుడు నేను జోక్ చెప్తుంటాను. ఢిల్లీ ఏంటంటే మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ, ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం కనుక అధికారులు పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే ఓడిపోయినా సరే కేజ్రీవాల్ గారి స్పందనని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే భూమిదాగా తప్పుకున్నాడు, అది అందరికీ ఆదర్శం. నేను పేర్లు చెప్పను కానీ చాలా మంది ఎన్నిక కాగానే ఓడిపోగానే పారిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అట్లా పోకుండా ప్రజల ముందు నిలబడి
ఈ ఓటమిని అంగీకరిస్తున్నాను, వచ్చిన ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాను. ఆ హుందాతనం, ఆ రాజకీయాల విలువలు మంచివి అంటున్నాను. అది కేజ్రీవాల్ ఆహ్వానిస్తున్నాను, ఆయన మాటలను ఆస్వాదిస్తున్నాను. ఇక ఎన్నికల ఫలితాలు చెప్తున్నాను. ఏమిటంటే 2 జాతీయ పార్టీలు ఒక రకంగా కంకణం కట్టుకున్నాయా అనిపిస్తుంటది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడైతే ఉన్నదో, అధికారంలో ఉన్నదో, లేకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నదో, బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ మెల్లమెల్లగా పారదవుతుంది. కాంగ్రెస్ పార్టీని మెల్లగా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదార్చింది. అంటే 3 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. కానీ కొరకరాని కొయ్యగా మిగిలిన కాంగ్రెస్ బీజేపీకి ప్రాంతీయ పార్టీలు అవరోధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని మీరు వరుసగా 9 రాష్ట్రాల్లో ఏదో రకంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వీటిని దునుమాడే క్రమంలో బీజేపీ ఇప్పుడు వ్యవహరిస్తున్నది. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ ఉందా అంటే ఆ 2 జాతీయ పార్టీలు మొత్తం పోయినాయి. కమ్యూనిస్ట్ పార్టీ పోయింది, కాంగ్రెస్ పార్టీ పోయింది. అక్కడ అట్లా చూసుకుంటే తమ అనునాయిగా ఉండి తమకు అనుకూలంగా ఉన్న మిత్రపక్షాలను కూడా దెబ్బతీసిన సందర్భం చూసాం. మన జేడీ మనకు ఒడిశా ముఖ్యమంత్రిగా 5 సార్లు పనిచేసినా కూడా వారి పోవడం చూసాం. కాకపోతే బలంగా ప్రాంతీయ పార్టీ ఉన్న చోట ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పెద్దగా ఎదగడం లేదు. అంటే మిత్రపక్షంగా ఉన్నప్పుడు మాత్రం 5-8 సీట్లు గెలుచుకుంటుంది. ఇట్లా చూస్తే ఇప్పుడు 2 పరిణామాలు కనపడుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల తర్వాత కరుణ చావికి ఎన్ని కారణాలు, నిజంగా మన కేజ్రీవాల్ ఓటమి కూడా అన్ని కారణాలు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కర్నూలులాగా నిలబడ్డాడు అంటున్నాడు కేజ్రీవాల్ గారు. ఒకటేమో 2 ఉన్నాయి, ఆయన స్వయంకృత అపరాధం ఉన్నది, ఇటు పక్కన బీజేపీ రాజకీయ ఎత్తుగడలు లేకుంటే మన వాళ్ళ ఫోన్ మేనేజ్మెంట్ కూడా పనిచేసింది. ఢిల్లీని దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు ముఖ్యంగా కేజ్రీవాల్ గారు పరివర్తన అనే సంస్థ పెట్టినప్పుడు వారితో మేము కలిసి పనిచేశాం సుందర్ నగర్ కాలనీలో. అసలు పరివర్తన ఇవాళ నినాదంగా బీజేపీ తీసుకున్నది ఏది పరివర్తన ఇటు కావాలన్నది. కానీ ఆనాడు పరివర్తన అనేది షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దేంట్లో 1 రోజులు మేము ఈ సుందర్ నగర్ కాలనీలో మేము పనిచేసాం. హమారా పైసా హమారా హిసాబ్ అని పనిచేసిన వాళ్ళం. కానీ ఏమంటున్నా అంటే కేజ్రీవాల్ గారు ఫక్తు రాజకీయ పార్టీ అంటే సారా పార్టీలు అంటుంటాను ఇప్పుడు సాంప్రదాయ రాజకీయ పక్షాలాగా వ్యవహరించడము. మొదటిసారి బాధ్యతాయుతంగా పనిచేసిన తర్వాత రెండోసారికి వచ్చేవరకల్లా కొంచెం అహంకారం కానీ లేకుంటే అవినీతి విషయంలో కూడా కొంతవరకు కాంప్రమైజ్ కాకపోవడం ఇవన్నీ కూడా కొంత దెబ్బతీసినాయి అంటారు. కానీ అట్లానే ఓన్లీ కేజ్రీవాల్ వైఫల్యాల మీదనే బీజేపీ గెలిచిందంటే కాదు. బీజేపీ కూడా స్థానికంగా అంటే 150 మందికి ఒక బూత్ చొప్పున చిన్న వాటిలలో కూడా ప్రయత్నం చేసి గత 2 ఏళ్లుగా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 3 సీట్లు 8 సీట్లు అయినప్పుడు ప్రమాద గంటగా మోగినాయి. ఇప్పుడు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికను ఏదైతే బీజేపీ గెలిచిందో ప్రజలు కూడా 3 రకాలుగా ఆలోచించారు జమీల్ గా. ఒకటేమో కేజ్రీవాల్ పట్ల వ్యతిరేకత 10 ఏళ్ళు ప్రభుత్వంలో యాంటీ ఇన్కమ్ ట్యాక్స్ ఓటు. రెండోది ఇటు పక్కన ఏంటంటే బీజేపీ ఇప్పుడు పైన అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా ఒక మున్సిపాలిటీ లెవెల్కి వచ్చేసి మన పనులు కావడం లేదు కదా, ఏది అభివృద్ధి జరగలేదు కదా, అభివృద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయి కదా, డబ్బులు ఇచ్చిన సర్కారు ఒకసారి ఇచ్చి చూద్దాం అనే మాట కూడా వచ్చింది. అన్నిటికంటే శకుని పాత్ర లేకుంటే సైతవన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి 53% ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు 43% 10% పోతున్నాయి. అంటే 1% కాంగ్రెస్ పెరిగితే 3 రోజులు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్లు పెడితే ఇక్కడ 10 సీట్లు వీలైపోతాయి. ఎవరి మన ఆమ్ ఆద్మీ పార్టీ పోతాయి. దీనికి కారణం ఏంటంటే ఇది కేవలం ప్రజల మార్పు కాదు, ఎన్నికల విధానంలో ఉన్న లోపం అంటున్నారు. ఫస్ట్ పాస్ ది మన ఎఫ్ఏటిపి విధానంలో ఏముంటదంటే 1 ఓటు మెజార్టీతోనే ఎవరైనా గెలుస్తారు. దాంతో ఏమైంది ఇక్కడ ఎన్నికల మన ఓట్ల శాతానికి ఉన్న సీట్లకు తేడా ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అదే తామాషా పద్ధతి అనుకోండి ఇంకో రకంగా ఉంటుంది. 53% 43% పడిపోవడంతో 10% లో 3% కాంగ్రెస్ చేర్చుకునేదే కదా, అదొకటి. రెండోది ఏంటంటే మొహల్లాలో మనకి ముస్లిం మెజార్టీ ఉన్న సీట్లలో కూడా లేకుంటే దళితులు ఏదో 12 సీట్లు రిజర్వ్ సీట్లు ఉన్నాయి. వీటి మీద మనం కూలంకషంగా అధ్యయనం చేసిన వాడు చెప్తున్నాం. ఇక్కడ మార్పు వచ్చింది. గతంలో 12కు 2 సీట్లే బీజేపీకి వచ్చినాయి, 12లో చాలా సీట్లు వస్తున్నాయి, ఇంకా పూర్తి వివరాలు రాలేదు. అట్లాగే మనకు ముస్లిం మెజార్టీ ఉన్న ప్రాంతాల్లో 1 సీటే వచ్చింది. గతంలో 22% ఉన్న ప్రాంతాల్లో గెలిచింది బీజేపీ, ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది. దీనికి ఏంటంటే విడిపోతే చెడిపోతాం అనే ఒకటి ఉన్నది. అందుకనే ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యతో ఏకీవిస్తూ నేను ఏమంటున్నానంటే దోనోలు అడిగితే దీని ఒక ఫాయిదా అది జరిగింది. ఇద్దరు కొట్లాడుకుంటే 3 రోజులకు ఫాయిదా జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న సమస్య ఏంటంటే తమ మిత్రుని తమ నిలుపుకోలేకపోతుంది. అందుకనే వాళ్ళ అవసరాని కోసమే కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించడానికేమో జాతీయ స్థాయిలో ఇంటి కూటమి కట్టింది. ప్రాంతీయ పార్టీలకు ఎవరి కష్టం వాడాలంటే ఏమైంది అంటే మిత్రధర్మాన్ని పాటించలేదు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. వాళ్ళ కేజ్రీవాల్ ఓడిపోయిందంటే మిత్రధర్మాన్ని పాటించదు కాంగ్రెస్ పార్టీ. ఎంత కారణమో పరస్పరం ఇప్పుడు నా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇల్లు నా ఇంటి ఎంత దూరం, కేజ్రీవాల్ పొరపాట కాంగ్రెస్ పొరపాట అంటే ఇద్దరు విభేదించడం వల్ల నష్టపోయింది. హర్యానాలో కాంగ్రెస్ నష్టపోయినప్పుడు ఇవాళ ఢిల్లీలో
ఆమ్ ఆద్మీ పార్టీ నష్టపోయింది. కనుక దీనికి గుణపాఠం నేర్చుకోవాలి. జాతీయ పార్టీగా ఉందా లేకుంటే ప్రాంతీయ పార్టీకి పొద్దున్న దేశ రాజకీయాల్లో ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. కేజ్రీవాల్ గారు కూడా తమ స్వయంకృత అపరాధంతో కొన్ని పనులు పోయినాయి కనుక ఇప్పుడు ఉండాలని నిలబడి ప్రతిపక్ష స్థానంలో ఉండాలి. అంతిమంగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. బీజేపీ కూడా ఇవాళ గల్లీలో ఢిల్లీలో మారే కనుక మొన్నటిదాకా ఈ సమతుల్యత లోపించింది కదా, మరి ఢిల్లీ అభివృద్ధికి పాటుపడాలి. ఎందుకంటే 2.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 1.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఢిల్లీని అభివృద్ధి పథాలను నడిపించాలి. కాలుష్యం నుంచి కానీ లేకుంటే మౌలిక వసతులు కల్పించడంలో కానీ వీటన్నిటిలో ఢిల్లీ ఇప్పుడు మంచి పని చేసింది అనుకోండి బీజేపీ పార్టీ, మరొకసారి పట్టం కడతారు. ఏదైనా సరే మరొకసారి బీజేపీ ప్రభుత్వం అక్కడ వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేజ్రీవాల్ స్పందనను ఆహ్వానిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఒకసారి మనం సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆ పార్టీ నాయకులు అనేటువంటి సుధాకర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం ఆప్కు సంబంధించిన ఒక చిన్న దాంతోనే ఆ పార్టీ హీ లూజెస్ ఢిల్లీ. దెర్ ఇస్ ఎ నో డౌట్. నౌ ఇన్ ప్రోగ్రెస్లో ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనోజ్ సిసోడియాకు సంబంధించి అలా అప్పటి నుంచే గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కానీ కేజ్రీవాల్ మీద మాత్రం లేదు. కేజ్రీవాల్కి ఇప్పటికి కూడా క్లీన్ మిస్టర్ క్లీన్ అనే ఉన్నది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన కూడా జైల్లో పోవాల్సి వచ్చింది. దీని విషయంపై నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏముంటుంది అనుకుంటున్నాను? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మేము అధికారం కోసం రాలేదు. ఇప్పుడు పర్టికులర్గా నేనైతే ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాడిని, అందరికీ తెలిసిందే. అది 48 సంవత్సరాలు అక్కడ చేసుకుని అక్కడెక్కడో పదవులు కూడా ఆయించలే. ఇది కూడా అటువంటి పార్టీయే, ద సేమ్ పార్టీ. ఎటు ఎర్ర జెండా లేకుండా ఉన్న పార్టీ కాబట్టి నేను దీంట్లోకి వచ్చాను. వీళ్ళు కూడా ఎవరు పదవులు ఆశించారు, ఇక్కడ పనిచేసి ప్రజల సొమ్ములు ప్రజలకు చెప్పాలని. ఇప్పుడు కూడా మేము చేయబోయేది అదే. ఒక విధంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి కూడా ఇది ఇక్కడికి. ఎందుకంటే కేజ్రీవాల్ గారు అక్కడికి పరిమితం అయిపోవడం మా ఎవరికి ఇష్టం లేదు, మాకు రాష్ట్రాలకు రావడం లేదు. ఎందుకంటే మాకు ప్రజలు కట్టిన పన్నులు ప్రజలకే చెల్లాలి. అన్ని చోట్ల విద్య, దేశంలో విద్య ఉచితంగా రావాలి, అందరికి వైద్యం రావాలి. ఈ రెండు అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసిన ప్రయత్నం చేస్తాం, ఢిల్లీతో సహా. ఢిల్లీలో మేమైతే ప్రామిస్ చేశామో అవన్నీ ఇంప్లిమెంట్ చేయించడానికి పార్టీ శాయశక్తులు కృషి చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది చేయమని అడుగుతాం. చేయలేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ రేపు పొద్దున అధికారంలో రావడానికి దేశం అంతా తిప్పుతాం కేజ్రీవాల్ గారిని. ఎందుకంటే ఇది అందరికి కావాల్సింది, ఒక ఢిల్లీ ఒకరికి కాదు, దేశం అంతా రావాలని కోరుకుంటున్నాం మేమంతా. దశవంత్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. దశవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పండి. ఇప్పుడు కేజ్రీవాల్ గారికి టైం దొరుకుతుంది, అలాగే తిప్పుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. దశవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దశవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దళితునిగా ఉన్న దశవంత్ గౌతమ్ను మీరు అధికార పీఠం అంటే చీఫ్ మినిస్టర్గా ప్రకటించబోతున్నారా, లేకపోతే సాహెబ్ సింగ్ వర్మ కొడుకు అనేటువంటి పర్వేష్ వర్మనా? లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక విషయం చాలా ఏంటంటే, ఇంకొక పేరు కూడా వస్తుంది. ఎక్స్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయినటువంటి రాజ్ కుమార్ చౌహాన్ కూడా చాలా పెద్ద ఎత్తున పేరు వినబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరనుకుంటున్నారు? బీజేపీ ఒక చాలా ప్రతిష్టంగా ఎవరైతే అధికార నాయకత్వం వాళ్ళైతే నిర్ణయిస్తారో అదే లాస్ట్ అండ్ ఫైనల్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎవరనుకుందాం మనం? భారతీయ జనతా పార్టీలో సమిష్టి నిర్ణయం ఉంటుందండి. ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా ఏ వ్యక్తి మీద ఉండదు, అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది మనం ఇప్పుడు చెప్పడానికి వీలేదు. అది వాళ్ళు ఏదైతే పెద్దలు ఉంటారో వాళ్ళందరూ కూర్చొని సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ అందరూ మాట్లాడుతూ కేవలం భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి మాత్రమే కూటమిగా కలిసాము, కూటమి విడిపోయిందంటే అదే ఆ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళ సిద్ధాంతాలు పక్కబండి పెట్టిండ్రు. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు ఒకటే సిద్ధాంతం. ఏం సిద్ధాంతం? భారతీయ జనతా పార్టీని ఓడగొట్టారు. ఎందుకే ప్రజలు ఏదైతే కేజ్రీవాల్ ఇంతకుముందు మాట్లాడుతూ వక్తలు స్వయంకృత అపరాధం అంటున్నారు. కరెక్ట్, స్వయంకృత అపరాధం. ఎందుకంటే ఏదైతే అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పేసి లోతు వరకు నిన్నందుకు స్వయంకృత అపరాధంగా ప్రజలు ఈ రోజు ఇచ్చారు. ఇంకొకటి, ప్రతిసారి ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు అభాండాలు వేయడం, ఈవీఎంలు టాపరేట్ చేసిండు, డబ్బులు మంచి పెట్టిండు, అధికార దుర్వినియోగం చేసిండు, ఇదంతా తప్పుడు ప్రచారం అండి. కేవలం భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజలు ఈ రోజు కేజ్రీవాల్ వద్దని భారతీయ జనతా పార్టీకి పబ్బం కట్టారు. మీరన్న ఏదైతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ సమిష్టిగా అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత నిర్ణయించడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఒకసారి మన చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గర సమయం అయిపోయింది కాబట్టి మరొకసారి ఈ చర్చను ఇంకా కొద్దిసేపట్లోనే మరోసారి కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం అయితే సుధాకర్ శర్మ గారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డిబేట్, వాట్ ఈస్ యువర్ అడ్వైస్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్
Thank you, Jamil ji. First of all, I would like to extend my thanks to all the dignitaries for giving the invaluable message. నిజంగా పార్టీస్ అక్రాస్ ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చక్కటి అభిప్రాయాలు చెప్పారు. దాంట్లో ముఖ్యంగా నాకు నచ్చినటువంటి అంశం ఏంటి అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. సమాజం అనేది మార్పు చెందుతోంది కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ గవర్నమెంట్స్నే ప్రజలు వెల్కమ్ చేస్తారనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గమనిస్తున్నాం. నిజంగా ఇక్కడ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాలు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు చాలా క్లోజ్ ఫైట్ ఇస్తుందని అందరూ భావించిన ఒక రకంగా ఇలా నిరాశపరచడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి సమస్యలు చాలా పెక్యులియర్గా ఉంటాయి. వాటిని ఎదుర్కోవాల్సినటువంటి ప్రణాళిక కూడా చాలా పకడ్బందీగా ఉండాలి. ముఖ్యంగా మనం ఏ ఉద్దేశంతో అయితే ఒక పార్టీని నిర్మిస్తామో స్థాపిస్తామో ఆ ఉద్దేశాలు కొనసాగి అవి మనం అనుకున్న లక్ష్యం నెరవేరేదాకా అదే స్థాయిలో మనం ఉంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పార్టీలో మనం నింపగలగాలి. ఆ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకొంచెం చొరవ తీసుకొని తన యొక్క ప్రణాళికను రూపొందించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంతం లక్ష్యం నిజంగా మంచిదే. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగా వైఫల్యం చెందటానికి కారణం ఏంటి అని కూడా తీవ్రంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక పెద్ద పార్టీ ఇలా 3 times కాన్సెక్యూటివ్గా ఇలాంటి ఒక రిజల్ట్ను ఫేస్ చేయవలసి వస్తుందంటే మూల కారణం ఏంటి అని ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా 4 Sides టీవీ ఛానల్ తరఫున బీజేపీకి మనం శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి మతం అభిమతంతో వాళ్ళు ఈరోజు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం అది ఇప్పుడు మన అందరూ కూడా తెలుసుకున్నాం కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఢిల్లీలో ఈరోజు మనకున్నటువంటి సమస్యలు చాలా వేరీడ్గా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి పట్ల చక్కటి అవగాహనతో నిజంగా ప్రజలకు ఏదైతే ఉపయుక్తమవుతుందో ఆ విధంగా నెరవేర్చేటువంటి ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ 4 Sides టీవీ. మరి కొద్దిసేపట్లోనే మరి ముందుకు వస్తాం. ఇదే చర్చలు కొనసాగిద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.